శ్రీకాకుళం జిల్లాతో పాటు రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసిన పలాస కాశీబుగ్గ పట్టణంలో కొలువుదీరిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగినటువంటి తొక్కిసలాట్లో 10 మంది దుర్మరణం పాలయ్యారు, 17 మంది క్షతగాతులయ్యారు. ఆ రోజు ఏకాదశి శనివారం, మరోవైపు కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ పరిణామాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని తండోపతండాలుగా భక్తులు తలరావడం, ఇక్కడ ఏదైతే పండా నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలిదిరినటువంటి ఆ స్వామివారిని కన్నులారా తిలకించాలన్నట్టు భక్తుల ఉత్సుకత ఆ రోజు తొక్కిసలాటకు మాత్రం కారణం అని చెప్పుకున్నాం. చూస్తే కనుక బయట నుండి ఇప్పటి వరకు కూడా ఆలయం చూశారు, తొక్కిసలాట ఘటన మాత్రమే చూశారు. కానీ ఆర్టీవీ చేస్తున్న ప్రయత్నంలో ఆలయం లోపల ఎటువంటి నిర్మాణాలు చేపట్టారు, 12 ఏళ్ల పాటు 12 ఎకరాల స్థలంలో నిర్మించినటువంటి ఈ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయానికి మాత్రం ఈరోజు భక్తులు ఆదరణ కలుగుతుంది. చూస్తే కనుక 4 నెలల క్రితమే భక్తులు సందర్శనార్థం అందుబాటులో ఉంచిన ఈ ఆలయంలో తొలిసారి ఏకాదశి పర్వదినాన ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని చేసిన ప్రయత్నంలో ఇక్కడ చూస్తే వినాయకుడు ప్రతి ఘట్టం కూడాను ఒక చరిత్ర, అంటే దేవతామూర్తులు కావచ్చు, అదేవిధంగా విగ్రహాల రూపంలో చూపించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఆలయ లోపల భాగాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అటు వెంకటేశ్వర స్వామి కొలువు తీరినటువంటి ఈ మూల విరాట్ వద్దకు రావాలనుకుంటే కనుక ఈ అద్భుత దృశ్యాలన్నీ వీక్షించుకుంటూ వెళ్తూ ఇక్కడ చూస్తే అష్టలక్ష్మి వైభవం, అమ్మవారి విగ్రహాలను కూడాను వివిధ రూపాల్లో పూర్తి స్థాయిలో వాటిని కూడాను భక్తులు చూసి కన్నులు పండుగగా తిలకించేందుకు అవసరమైన నిర్మాణాలు చేపట్టారు. మరోవైపు చూస్తే కనుక ఇంకా ఇటువైపు వస్తే కనుక పాండవులకు సంబంధించిన కౌరవులకు సంబంధించినటువంటి చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎడవైపు చూస్తే కనుక, మరోవైపు చూస్తే కనుక లక్ష్మి, అది కుడి ఎడం చేయి చూద్దాం. చూస్తే కనుక ఆ విగ్రహాలు, అంటే ఒక్కొక్క విగ్రహం కూడాను దాని తాలూ విష్ణుమూర్తి, అంటే ఏదైతే శేషపానుపై ఉన్నటువంటి విష్ణుమూర్తి, ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళినటువంటి భక్తులు అక్కడ గర్భగుడిలో కొలువుదీరినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు మాత్రం పెద్ద మొత్తంలో తరలిచ్చారు. 12 ఏళ్ల పాటు అహర్నిశలు శ్రమించి నిర్మించినటువంటి ఈ నిర్మాణం ప్రక్రియలో మాత్రం ఒక కసి, అదేవిధంగా దాంతోపాటు ఒక ఆశయం కూడా ఈరోజు పండగ. ఎందుకంటే తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన ఆయన మాత్రం దర్శన భాగ్యం కలగడంలో జరిగిన అవమానాన్ని పరిగణనలు తీసుకొని తనకున్నటువంటి ఆర్థిక పరిపుష్టితో ఎవరి సహాయ సహకారాలు కానీ దాతల సహాయం కూడా లేకుండా ఈ 12 ఎకరాల విస్తీర్ణంలో మాత్రం ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. కేవలం తన ఆర్థిక పరిపుష్టే తప్ప ఎవరు కూడా భాగస్వాములు చేయలేదు. అటువంటి భక్తి తత్పరతో నిర్మించినటువంటి ఈ దేవాలయంలో ఆ తొక్కిసలాటి ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని కూడా కలతకి గురి చేసింది. ఏకాదశి కార్తీక మాసం కావడం, అదేవిధంగా శనివారం కావడం, ఈ పరిణామాలు చూస్తే కనుక లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ఈ విగ్రహాలను చూసి మాత్రం తన్మయం చెందుతుంటారు. ఒకటి సందర్శకులకి కూడాను కనువిందు చేయడంతో పాటు భక్తి తత్పరతను అంటే ఉత్తరించే విధంగా అటువంటి ఒక విగ్రహ నిర్మాణాలు మాత్రం ఇక్కడ కట్టడం, ఇదంతా కూడాను కట్టడంతో రూపొందించుకున్న ఒక అద్భుతమైనటువంటి దేవాలయంగా మనం పరిగణలో తీసుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఈ దేవాలయం అంగట్లో ఉన్నటువంటి విషయాలు మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరు కూడా బాహ్య ప్రపంచం చెప్పే పరిస్థితి చేయలేదు. ప్రస్తుతం ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈ అద్భుత కట్టడాలను చూసేందుకు, మరోవైపు గర్భగుడిలో కొలువు తీరినటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని కనులారా చూసేందుకు వచ్చినటువంటి ఆ భక్తుల తాలూకా ఆతృత ఆ రోజు మాత్రం తొక్కిసలాటకు దారితీసింది. ఈ దేవాలయానికి సంబంధించినంత వరకు మాత్రం ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తి మాత్రమే ఈ దేవాలయాన్ని నిర్మించడం, ఈ నిర్మాణంతో పాటు అక్కడ జరిగినటువంటి ఘటనను కూడాను ఈరోజు పరిగణనలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు భద్రతా లోపం కారణంగా జరిగిందా, లేకపోతే ఊహించిన విధంగా భక్తులు రావడం జరిగిందా, ఇవన్నీ కూడాను పరిగణన తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు త్రిసభ్య కమిటీతో దర్యాప్తు కూడా నిర్వహిస్తుంది. చూస్తే కనుక ఇది పాండవులకు సంబంధించినటువంటి ఒక ఘట్టం, ప్రతి ఘట్టంలోనూ ఒక చరిత్రను మాత్రం నిక్షిప్తం చేశారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్ళే ముందు మాత్రం ఇవన్నీ చూసినటువంటి భక్తులు మాత్రం ఆ స్వామివారిని చూసిన తర్వాత మాత్రం తన్మయం చెందుతారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. శనివారం జరిగిన ఈ ఘటనతో మాత్రం ప్రస్తుతం ఈ ఆలయంలోకి భక్తులు మాత్రం నిరాకరించారు. ఎందుకంటే దర్యాప్తు ఉంది, ఆ దర్యాప్తులో భాగంగా నిజాలు నిగ్గు తేలిన తర్వాతే కానీ భక్తులకు లోపలికి మాత్రం అనుమతించరు. మరోవైపు చూస్తే కనుక ఈ ఆలయానికి సంబంధించిన ఆ ఘటన కారణంగా వేద పండితులను సంప్రదించి, అదేవిధంగా ఇక్కడ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన అనంతరమే భక్తులు దర్శన భాగ్యానికి అందుబాటులో తెస్తారు. ఈ విషయంలో పండా ఏకాభిప్రాయం కోసం ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి కూడాను ఆయనకి సమాచారం వచ్చింది. కుటుంబ సభ్యులు కూడాను దేవాలయంలో భక్తులు సందర్శన లేకపోవడం, అదేవిధంగా సందర్శకులు రాకపోవడం మాత్రం తమకు బాధగా ఉంది. 4 నెలల క్రితం భక్తులకు అందుబాటులో వచ్చినట్టు ఈ దేవాలయంలో జరిగిన ఈ ఘటనపై తాము కూడా చింతిస్తున్నాం.
చూస్తున్నాం. కాకపోతే ఒక్కసారిగా ఆ రోజు అంతమంది భక్తులు వస్తారనే విషయం మాత్రం తాము గమనించలేదు. కాకపోతే ఆ ఘటనకు మాత్రం తాము కూడా పరోక్షంగా కారకులు అని కొంచెం వారేమో పోలీసుల విచారణలో చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో జరిగిన ఘటనని ప్రాతిపదిక తీసుకొని ఆలయం భక్తులకు అందుబాటు లేకుండా దూరం చేస్తారా, లేకపోతే త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి ఆలయాన్ని తిరిగి మళ్ళీ భక్తులకి దర్శన భాగ్యానికి అందుబాటులో తెస్తారా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. కాశీపట్టు వెంకటేశ్వర ఆలయ గర్భగుడి నుండి వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.